తాత్కాలిక ఉపశమనంగా ఒక టైం బై చేయడానికి ఉపయోగించే ఒక రకమైన టాక్టిక్ మాత్రమే. ఎస్ సురేంద్ర గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అనిత గారు చెప్పండి. నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులు నమస్తే. నా పేరు దారం అనిత అండి. మన బ్రదర్ చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అతను ఆయన నిరూపించుకున్నారు. ఎందుకంటే శవ రాజకీయాలు చేయడంలో నెంబర్ 1 వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా సాయి కృష్ణ గారు చనిపోతే దాని మీద ఆయన ఖచ్చితంగా ఒక మాట మాట్లాడకుండా ఇతను కాపు కులానికి చెందినవాడు, ఇతన్ని చూడడానికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రాలేదని ఫస్ట్ ఆయన మాట్లాడిన మాట. అదే ఆయన మాట్లాడిన ఇంకొక మాట ఏమంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింటే, సాయి కృష్ణ విషయం తెలిసిన వెంటనే వెళ్ళింటే, వాళ్ళ కులమోడు కాబట్టి చూడు పవన్ కళ్యాణ్ గారు నాకు కులం లేదన్నాడు, కానీ వెంటనే సాయి కృష్ణ వాళ్ళ కులమోడు కాబట్టి వచ్చి స్పందించేసినాడు అని అనిండేవాళ్ళు. అది వీళ్ళు చెప్పే మాటలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన బ్రదర్ చెప్పినట్లుగా సిబిఐకి సబ్మిట్ చేయాలంటున్నారు. గతంలో సుగాలి ప్రీతి కేసు మీకు అందరికీ అది సెన్సేషన్ అయిన కేసు, అది అమ్మాయి వాళ్ళ కూతురు చనిపోవడం అనేది. ఆ సుగాలి ప్రీతి కేసులో మేము సిబిఐకి అప్పగిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ తల్లికే మోసం చేసి లాస్ట్ కు అది విచారిస్తే సిబిఐకి వాళ్ళు సబ్మిట్ చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు చేసిన ఘనత ఎవరికుందంటే వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ వాళ్ళకి 5 ఏళ్ల పాలనలో జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ళు అయిన తర్వాత రాష్ట్రంలో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ కానీ మనకు క్రైమ్ రేట్ అనేది చాలా మటుకు తగ్గింది. ఇప్పుడు సిట్ కూడా మనకి ఇక్కడ ఎందుకు సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారంటే, ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ లేదంటే లోకల్ గా ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో కానీ ఎవరి ప్రభావితం లేకుండా అవుట్ ఆఫ్ ది ఏరియా వాళ్ళు ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళని ఇక్కడ కూడా మనకి ఐజీ రవి ప్రకాష్ గారి నేతృత్వంలో ఒక సిట్ ని ఏర్పాటు చేసి ఈ హైకోర్టు కూడా ఖచ్చితమైన ఒక డేట్ ఇచ్చింది. జూన్ 29 లోగా ఇతనికి సంబంధించిన విషయం నాకు అతను ఒకవేళ ఫిజికల్ గా ఉంటే అతన్ని హాజరుపరచడం కానీ, లేదంటే సపోజ్ ఆయన ఫిజికల్ గా లేని పక్షంలో దాని గురించి పూర్తి విచారణ మాకు సబ్మిట్ చేయాలా అని డాక్యుమెంట్ అని ఖచ్చితంగా హైకోర్టు కూడా ఇచ్చింది. మేము చెప్తున్నాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఆల్ డిపార్ట్మెంట్స్ అనేటివి ఖచ్చితంగా వర్క్ చేస్తున్నాయి. ప్రజలు కూడా వాళ్ళ నమ్మకాన్ని ఒప్పుకోకుండా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ ఒక్క ఇది కూడా ఏ ఒక్క విధానం కూడా నాయకులు కానీ లేదంటే ఇవి కానీ పని చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి. సిట్ వల్ల ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక కుల రాజకీయం అక్కడ కూడా శవ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కొంచెం అనిత గారు ఒక్క నిమిషం. ఇందాక మీరు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని చెప్పింది ఎవరండి? సుగాలి ప్రీతి కేసులో ఫస్ట్ న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటే, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను సిబిఐకి అప్పగిస్తానని ఆయన చెప్పినారు. కానీ తర్వాత చూస్తే సిబిఐకి అప్పగించిన దాఖలా లేదు. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ రైజ్ చేసినాకనే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారికి ఒక కొన్ని ఎకరాల ప్లేస్ కానీ ఇల్లు కట్టుకోవడం కానీ లేక ఉద్యోగం కానీ అన్ని న్యాయం జరిగిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు సుగాలి ప్రీతి తల్లి పదే బయటికి వచ్చి నాకు ఇంకా న్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే వీళ్ళు వల్ల ఆమెని ప్రలోభ పెడతానారండి. ఇవన్నీ కాదు నీకు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది పవన్ కళ్యాణ్ గారిని మీరు ఈ విధంగా ఒక దుమారం లేపడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నామంటే రాజకీయాల్లో